అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఓ అరుదైన తెల్ల గేదెకు అనూహ్యంగా ప్రాణదానం లభించింది. ప్రజల్లో పెరిగిన ఆసక్తి, భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో జోక్యం చేసుకుని గేదెను బలివ్వకుండా కాపాడింది. ఇంతకీ ఈ గేదె కథ ఏంటి? డొనాల్డ్ ట్రంప్తో ఉన్న పోలికలేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనగానే అందరికీ ఆయన విలక్షణమైన బంగారు రంగు జుట్టు గుర్తుకొస్తుంది. అయితే సరిగ్గా అలాంటి జుట్టుతోనే బంగ్లాదేశ్ లో ఓ గేదె ప్రత్యక్షమైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణగంజ్ నగరానికి చెందిన జియావుద్దీన్ మృధా అనే రైతు వద్ద ఉన్న ఒక అరుదైన అల్బినో గేదె ఇప్పుడు అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయింది. దాదాపు 700 కిలోల బరువుండే ఈ తెల్లటి గేదె తలపై ఉండే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడి హెయిర్ స్టైల్ ను పోలి ఉంటుంది. దీంతో ఈ గేదెకు డొనాల్డ్ ట్రంప్ అనే పేరు వచ్చింది. ఈ గేదెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో ఫామ్ హౌస్ కు తరలివస్తున్నారు. ఆ గేదెతో సెల్ఫీలు దిగుతున్నారు. అంతర్జాతీయంగా వైరల్ గా మారిన ఈ డొనాల్డ్ ట్రంప్ గేదె సాధారణ పశువుల్లా కాకుండా చాలా సున్నితమైనదని, దీన్ని తరచుగా స్నానం చేయిస్తూ ఉంటామని యజమాని జియావుద్దీన్ మృధా తెలిపారు. గేదెకు ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఎంతో గారాబంగా పెంచామని చెప్పారు. గేదెకు డొనాల్డ్ ట్రంప్ అనే పేరు తన తమ్ముడు సరదాగా పెట్టాడని, అయితే అనుకోకుండా ఈ గేదెకు ఊహించని రీతిలో గుర్తింపు వచ్చిందన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బలివ్వడం కోసం ఈ గేదెను ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. దీంతో ఈ గేదె కథ విషాదంగా ముగియబోతుందన్న చర్చ జరిగింది. కానీ సోషల్ మీడియాలో ఈ జంతువుపై పెరిగిన ఆసక్తి, భారీ ప్రజాదరణతో పాటు శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ గేదెను బలివ్వడానికి వీల్లేదని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ కోసం ఈ గేదెను కొనుగోలు చేసిన వ్యక్తికి ప్రభుత్వం తరపున పూర్తి డబ్బును చెల్లించారు. ప్రజల నుంచి వస్తున్న అసాధారణ స్పందన వల్లే చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ గేదెను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. అక్కడ ఓ ప్రత్యేకమైన షెడ్డు, కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఈ మూగజీవికి బక్రీద్ వేళ పునర్జన్మ లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.